తెలుగుదేశం మంత్రి రాజీనామా దేశం కోసం కాదు, జిల్లా కోసం, రాయచోటి ప్రజల కోసం. రాష్ట్రంలో మంత్రి పదవి కావాలా లేక రాయచోటి జిల్లా కావాలా అంటే మంత్రి పదవి తీసుకుంటే నేనొక్కడినే బాగుపడతాను, అదే రాయచోటిని జిల్లాగా చేస్తే నా ప్రాంత ప్రజలందరూ బాగుపడతారని మంత్రి పదవిని సైతం కాళ్లతో తన్నాడు గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి ఏదో గాల్లో జిల్లాగా అయింది, అంతేకాని శ్రీకాంత్ రెడ్డి ఏమీ జిల్లాగా చేయలేదని చెప్పాడు రాంప్రసాద్ రెడ్డి. ఒకవేళ రాయచోటిని జిల్లాగా తీసేస్తే తొడగొట్టి నా మంత్రి పదవికి రాజీనామా చేసి నా మీసం గొరిగించుకుంటా అని చెప్పాడు. మరి ఇప్పుడేమో లోపల సంతకం పెట్టి బయటకొచ్చి కర్చీపుతో కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు డ్రామాలు చేస్తున్నాడే అనుకుంటున్నారా? కాదు, ఆయన నిజంగానే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఆయన మంత్రి పదవికే కాదు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాడు. అవసరమైతే చంద్రబాబు ఇంటి ముందు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాడు, పొట్టి శ్రీరాములు చేసినట్టు. మీరు ఎవరినైనా శంకించండి, కానీ రాంప్రసాద్ రెడ్డిని శంకించమాకండి. వేసేసాడు, బాగా వేసేసాడు.